తో విలపించింది. వెంటనే శివుడు గజాసురుని తలను ఆ బాలుడి కంటించి ప్రాణం పోశాడు. బాలుడు నవ్వుతూ లేచి నమస్కరించాడు. పార్వతి ఆనందానికి అంతే లేదు. అప్పటి నుంచి పార్వతీ పరమేశ్వరులు ఆ బాలుణ్ణి పుత్రవాత్సల్యంతో గారాబంగా పెంచారు. ఏనుగు తల కలవాడు గనుక ఆ బాలుణ్ణి గజాననుడు అని అన్నారు. గజాననుడు ఎప్పుడూ తల్లిదండ్రులను సేవిస్తూ ఉండేవాడు. అతను హాయిగా తేలికగా సంచరించేందుకు వీలుగా అనింద్యుడనే ఒక మూషికాన్ని వాహనంగా కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కొంతకాలం గడిచిన తర్వాత పార్వతికి కుమారస్వామి జన్మించాడు. ఇతను గొప్ప బలవంతుడు కనుక దేవతలకు సేనానాయకుడు కూడా అయ్యాడు. ఇతని వాహనం మయూరం అంటే నెమలి. అందువల్ల ఇతనికి మయూరవాహనుడు అనే పేరు కూడా వచ్చింది. దేవతలు మునులు ఒకప్పుడు విఘ్నాలకు ఒక అధిపతిని నియమించవలసిందిగా శివుణ్ణి ప్రార్థించారు. శివుడు సరే అని తన కుమారులిద్దరిలో ఎవరికి ఈ ఆధిపత్యాన్ని ఇవ్వాలో అనే ఆలోచనలో పడ్డాడు. అందుకు గజాననుడు సమర్థుడు కాడని, తానే అర్హుడనని కనుక ఆ విఘ్నాధిపత్యం తనకియ్యవలసిందిగా కుమారస్వామి శివుని ప్రార్థించాడు. అయితే దానికి శివుడు ఒక పరీక్ష పెట్టాడు. ఏమిటంటే, వారిద్దరిలో ఎవరైతే ముల్లోకాల్లోని పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా తన వద్దకు వస్తారో వానిక ఈ విఘ్నాధిపత్యం ఇస్తానని అన్నాడు. సరే అన్నారు అన్నదమ్ములిద్దరు. కుమారస్వామి నెమలినెక్కి వేగంగా వెళ్ళిపోయాడు. కాని గజాననుడు మాత్రం దిగాలపడి విచారంతో శివుని దగ్గరకు వెళ్ళి, తండ్రి, నేను మరుగుజ్జువాణ్ణి కదా, అసమర్థుణ్ణి, నా ఎలుకకు కూడా అంత శక్తి లేదు కనుక కనికరించి మంచి ఉపాయం చెప్పి పరీక్షలో నాకు విజయం కలిగించుమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు జాలిపడి శివుడు ఒక ధర్మసూక్ష్మం చెప్పాడు. సకృన్నారాయణే చుక్త్వా పుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రకా. నాయన, ఒక్కసారి నారాయణ మంత్రం జపిస్తే 300 కల్పాలు గంగాది సర్వతీర్థాల్లోనూ స్నానం చేసినట్లు అవుతుంది అని చెప్పి అతనికి నారాయణ మంత్రము ఉపదేశం చేశాడు. గజాననుడు నారాయణ మంత్రం జపిస్తూ కైలాసంలోనే ఉండిపోయాడు. కానీ ఆ మంత్రప్రభావం వల్ల కుమారస్వామి ప్రతి తీర్థంలోనూ తనకంటే ముందే అన్నగారు స్నానం చేసి వెళుతున్నట్లుగా చూస్తున్నాడు. ఆశ్చర్యపడ్డాడు. అన్ని తీర్థాలు తిరిగి కుమారస్వామి కైలాసం చేరుకునేసరికి అన్న గజాననుడు తండ్రి వద్ద కనపడ్డాడు. కుమారస్వామి సిగ్గుపడి అన్నగారి శక్తి తెలియక హేళన చేసినందుకు క్షమించమని ప్రార్థించాడు. అప్పుడు ఆ విఘ్నాధిపత్యం గజాననుడికి దక్కింది. సరిగ్గా భాద్రపద శుద్ధ చతుర్థి నాడే జరిగింది. నాటి నుంచి గజాననుడు విఘ్నేశ్వరుడుగా కూడా ప్రసిద్ధికెక్కాడు. ఒకప్పుడు దేవతలు మునులు మొదలైన వాళ్ళు విఘ్నేశ్వరుని పూజించి అతనికి కుడుములు, రకరకాల పిండి వంటలు, పాలు, పానకం మొదలైనవి అన్నీ సమర్పించారు. అవన్నీ సంతోషంతో ఆరగించి కొన్ని తన వాహనానికిచ్చి బొజ్జ పెద్దదయ్యేసరికి ఆయాసపడుతూ మెల్లగా కైలాసం చేరుకున్నాడు. అక్కడ తల్లిదండ్రులను చూచి నమస్కరించబోయాడు. కాని పొట్ట మరీ పెద్దది కావటం చేత సాష్టాంగపడలేక నానా బాధ పడ్డాడు. అది శివుని తలపైనున్న చంద్రుడు చూచి ఫక్కున నవ్వాడు. ఇంకేముంది, రాజదృష్టి తగిలితే రాళ్లైనా పిండి పిండి అవుతాయి అని అంటారుగా, అలాగే చంద్రుని దృష్టిదోషం తగిలి విఘ్నేశ్వరుని పొట్ట పగిలిపోయి కుడుములు నలువైపులా దొర్లిపోయాయి. వెంటనే ప్రాణాలు విడిచి కింద పడిపోయాడు విఘ్నేశ్వరుడు. కొడుకు కళ్ళ ఎదుటే మరణించడం చూసి పార్వతి దుఃఖం ఆపుకోలేక కోపంతో చంద్రుని ఉరిమి ఉరిమి చూచింది. ఓరి పాపి, నీ దృష్టి తగిలి నా కొడుకు మరణించాడురా, కనుక ఇక ముందు నీ ముఖం ఎవ్వరూ చూడకూడదు. ఒకవేళ చూస్తే వాళ్ళు పాపాత్ములై నీలాపనిందలు పొందుతారు అని చంద్రుణ్ణి శపించింది. ఈ శాపం వల్ల లోకానికి కీడు వాటిల్లింది.
లేనిపోని నిందలకు గురై జనులు ఇబ్బంది పడుతున్నారు. ఈ కీడు తప్పించడం కోసం దేవతలు, ఋషులు బ్రహ్మను తీసుకుని కైలాసానికి పోయి ఉమామహేశ్వరులను స్తుతించారు. బ్రహ్మ అక్కడే మరణించి పడి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించాడు. అమ్మా, లోకరక్షణ కోసం శాపాన్ని ఉపసంహరించు తల్లి అంటూ పార్వతిని ప్రార్థించారు. కరుణామయి కదా పార్వతి. కొడుకును దగ్గరకు తీసుకుని, ఏనాడైతే మా విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వాడో ఆనాడు మాత్రం చంద్రుణ్ణి ఎవ్వరూ చూడకూడదు అని శాపాన్ని తిప్పింది కొంచెం. బ్రహ్మాదులు సంతోషించి వెళ్ళిపోయారు. చాలా కాలం ఇలాగే గడిచిపోయింది. మరి కొంతకాలం తరువాత ఒకానొక భాద్రపద శుద్ధ చతుర్థి నాడు నారదుడు శ్రీకృష్ణుని సందర్శించాడు. పిచ్చాపాటి మాట్లాడుతూ చప్పున గుర్తొచ్చి, ప్రభువు, సాయంకాలం కాబోతోంది. ఇప్పుడు ఈరోజు వినాయక చవితి కనుక చంద్రుణ్ణి చూడకూడదు కదా, సెలవీయండి, వెళ్ళి వస్తాను అంటూ పార్వతీ శాప వృత్తాంతమంతా చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని శ్రీకృష్ణుడు ద్వారకానగరం అంతా చాటింపు వేయించి తాను కూడా జాగ్రత్తగా ఉన్నాడు. అయితే కృష్ణుడు క్షీరప్రియుడు కావటం చేత పాల కోసం గోశాలకు వెళ్ళి పాలు పితకన ఆరంభించాడు. తీరా గిన్నె పాలతో నిండిన తర్వాత గిన్నెలోకి చూచేసరికి ఆ పాలల్లో చంద్రుని ప్రతిబింబం కనబడింది. శాపం గుర్తొచ్చింది. అయ్యో, ఏం నీలాపనిందలొస్తాయో అని భయపడ్డాడు. కొంతకాలం గడిచిపోగా సత్రాజిత్తు శ్రీకృష్ణుని దర్శించటానికై వచ్చాడు. అతడు సామాన్యుడు కాడు, సూర్యోపాసకుడు. సూర్యుణ్ణి మెప్పించి శమంతకమనే మణిని సాధించాడు. ఈ మణి దినానికి 8 బారువాల బంగారాన్నిస్తుంది. సత్రాజిత్తుకు అదే గర్వం. మరి శ్రీకృష్ణుడు సత్రాజిత్తును ఉచితాసనాదులతో గౌరవించి మాటల సందర్భంలో శమంతకమణిని తనకిమ్మని అర్థించాడు. అంత విలువైన మణిని ఇవ్వటానికి నేను వెర్రివాణ్ణి కాను అంటూ కృష్ణుని అభ్యర్థన త్రోసిపుచ్చాడు సత్రాజిత్తు. కొంతకాలం జరిగిన తర్వాత సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడను వాడు శమంతకమణిని మెడలో ధరించి వేటాడుటకై అడవికి వెళ్ళాడు. ఆ ఎర్రని మణి మాంసమనుకొని ఒక సింహం ప్రసేనుణ్ణి చంపి ఆ మణిని ఎత్తుకుని పోతూ ఉంటే దాన్ని చంపి ఒక ఎలుగుబంటి ఆ మణిని తీసుకెళ్ళి ఒక కొండ గుహలో ఉయ్యాల ఊగుతున్న తన కుమార్తెకిచ్చింది. ఆ ఎలుగుబంటి ఎవరో కాదు, జాంబవంతుడు. అతని కూతురు పేరు జాంబవతి. తన తమ్ముడు మరణించటానికి కారణం శ్రీకృష్ణుడే అని సత్రాజిత్తు ప్రచారం చేస్తూ వచ్చాడు. శమంతకమణి కోసం ఈ ఘోరహత్య కూడా చేశాడని కృష్ణుని మీద నింద మోపాడు. ఈ లేనిపోని నింద రావటానికి వినాయక చవితి నాడు సాయంకాలం పాలగిన్నెలో చంద్రుణ్ణి చూడటమే కారణమని శ్రీకృష్ణుడికి గుర్తు వచ్చింది. ఈ నింద తొలగించుకోవటానికై తానే ప్రసేనుణ్ణి వెదకి పట్టుకు రావటానికి బయలుదేరాడు. అడవిలో ప్రసేనుడి కళేబరం కనబడింది. అక్కడ నుంచి సింహం అడుగుజాడల వెంబడి వెళ్ళాడు. సింహాన్ని చంపి వెళ్ళిన ఎలుగుబంటి అడుగులు కనబడ్డాయి. ఆ అడుగులు ఒక కొండ గుహలోకి పోగా శ్రీకృష్ణుడు ఆ గుహలో ప్రవేశించి తన వారినందరినీ గుహ బయటనే ఉండమన్నాడు. గుహలో ఒక ఉయ్యాల, దానిపై ఒక అందచందాల బాలిక, ఆమె చేతిలో మెరిసిపోతున్న ఎర్రని శమంతకమణి, ఇదంతా ఒక్క క్షణంలో చూచి గ్రహించిన శ్రీకృష్ణుడు ఆ మణిని పట్టుకోబోయాడు. అంతే, ఆ బాల పెద్ద పెట్టున